Ah, hyggligt. Tack. Jaha, kom vi igång. Ja, okej. Ja. Det är ju Ah, hyggligt. Tack. Jaha, kom vi igång. Ja, okej. Ja. Det är ju Ah, hyggligt. Tack. Jaha, kom vi igång. Ja, okej. Ja. Det är ju Ah, hyggligt. Tack. Jaha, kom vi igång. Ja, okej. Ja. Det är ju నార్వేలోని కోర్టులో చంద్రశేఖర్ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. పిల్లలకు దూరమై ఎంతో వేదనను అనుభవించారు. ఆ దృశ్యాలను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందించింది. దీనిపై చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు అలానే అనుపమ కుటుంబ సభ్యులు వాళ్ళ స్పందన ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ కావడానికి అనే వివరాలన్నీ కూడా మా ప్రతినిధి రమేష్ వైట్ల అనుపమ ఇంట్లో నుంచి మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. రమేష్ వైట్ల, ఓవర్ టు యూ. ప్రధానంగా చంద్రశేఖర్ దంపతులకు శిక్షణ ఖరారు చేస్తూ ఏదైతే అక్కడ కోర్టు తీర్పునిచ్చిందో ఆ కోర్టు తీర్పు సంబంధించిన తీసిన వీడియోను ప్రత్యేకంగా ఎన్టీవీ ప్రేక్షకులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ కుటుంబం ఏదైతే చంద్రశేఖర్ దంపతులు ఏ విధంగా రోధించారో, అంతేకాకుండా అక్కడ వీళ్ళు చేసిన రిక్వెస్ట్ని అక్కడ కోర్టు పట్టించుకోకుండా ఏ విధంగా బుట్ట దాఖలు చేసిందన్న దాన్ని స్పష్టంగా ఎన్టీవీ ప్రేక్షకులకు అందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ ముందుగా సంపాదించింది. దీన్ని ప్రస్తుతం ఈ విజువల్స్ని ప్లే చేస్తున్నాం. అయితే మరోవైపు అనుపమ అటు చంద్రశేఖర్ ఇంట్లో కూడా పూర్తిగా విషాదం నెలకొందని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ విజువల్ చూస్తున్న వీళ్ళందరూ కూడా పూర్తిగా కంటతడిపడుతున్నారు. ప్రధానంగా వాళ్ళని విడిపించేందుకు, వాళ్ళని తిరిగి భారత్కి, ఇండియాకు రప్పించేందుకు వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కుటుంబ సభ్యులందరిపై మాట్లాడడానికి అనుపమ సోదరుడు భార్గవ్ మనతోటున్నాడు. భార్గవ్, చెప్పండి, వాళ్ళిద్దరిని అంటే మీ సోదరి కావచ్చు లేకుండా మీ బావని వాళ్ళిద్దరిని ఇండియాకు రప్పించేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మా వర్క్ అయితే 4 days నుంచి మా ప్రయత్నాలు విపరీతంగా చేస్తూనే ఉన్నామండి. మేము అందరు మినిస్టర్లను కలిసాము, హోమ్ మినిస్టర్, సీఎం అందరూ సానుకూలంగా స్పందించారు. యాక్చువల్లీ మేము సెంట్రల్ మినిస్టర్ రైల్వే శాఖ మంత్రితో కలిసాము, వాళ్ళు కూడా స్పందించారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పారు. మాకు తోచిన అన్ని దారుల ద్వారా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము అంతే. అంటే ప్రధానంగా అక్కడ కోర్టు, కింది కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, దాని మీద పై కోర్టు కూడా మీరు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఏమన్నా తీర్పు ఇప్పటివరకు వచ్చిందా? ఇంకా రాలేదండి. దాని మీద వాదనలు జరుగుతున్నాయి, ఇంకా టైం ఉంది. కాకపోతే 1 month
వాళ్ళు ఏంటంటే ప్రొలాంగ్ కస్టడీ పిటిషన్ వేశారనమాట. 1 month వరకు ఉండాలి, వాళ్ళ ఇయరింగ్ అయ్యే వరకు దాంట్లోనే ఉండాలి. ఇంకా ఏదైతే ఇంకా డెసిషన్ బయటికి రాలేదు. హైకోర్టులో మీరు ఏమైనా అప్పీల్ చేసుకున్నారు? హైకోర్టు మా వాదనలు వినమని చెప్తున్నాము. ఓన్లీ పిల్లవాడిని కన్సిడర్ చేయొద్దు, పిల్లవాడికి ఉన్న ప్రాబ్లం కన్సిడర్ చేయమంటున్నాం. మేము నార్వే చట్టాలను గౌరవిస్తున్నాం. మెయిన్ థింగ్ వాళ్ళని మేము అంటే మా సైడ్ ఉన్నాయి కొంచెం కన్సిడర్ చేయమంటాం. మాకున్నాయి కొన్ని డాక్యుమెంట్స్, అవి చూడమని చెప్తున్నాం. ఎందుకంటే మేము బాబుకి 4 months నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం ఒక పెద్ద డాక్టర్తో. అవి కొంచెం కన్సిడర్ చేయమంటున్నాం మా సైడ్ నుంచి హైకోర్టులో జరిగేది. అంటే ప్రధానంగా మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి అనుకుంటారు? వాటిని కన్సిడర్ చేశారనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? మేము ఇచ్చిన అన్ని ఎవిడెన్సెస్ కొన్ని కన్సిడర్ చేయలేదు, కొన్ని కన్సిడర్ చేశారు. కొన్ని మెయిన్ కన్సిడర్ ఏంటంటే ఒక ఆరెంజ్ బుక్ అనేది కన్సిడర్ చేయలేదు. ఆరెంజ్ బుక్ మిస్ అయిందని మీరు చెప్తున్నారు. అక్కడ కోర్టు కూడా దీని పరిగణలో తీసుకుంది. అసలు అది ఏం తీసుకోవట్లేదు. కానీ మాకు ఇంకా హోప్ ఉంది. నార్వే గవర్నమెంట్ నెక్స్ట్ హైకోర్టు ఏపీలో మాకు సానుకూలంగా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వంతో మీరు ఎప్పుడు చర్చ జరుపుతున్నారు? చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది పెద్దలు కూడా కలసడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎలాంటి స్పందన ఉంది? మేము రాజకీయ నాయకులకి మేము అందరం వెళ్ళాము, వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. కానీ వీఆర్ ట్రయింగ్, హోప్ఫుల్లీ బెస్ట్ నెక్స్ట్. వరప్రసాద్ ప్రధానంగా ఇక్కడి నుంచి కూడా తీవ్ర స్థాయిలో తమ ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే తమ ప్రయత్నాలు ఫలించాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా పైకోర్టుకు మేము అప్పీల్ చేయడం జరిగింది. అయితే అప్పీల్ చేసిన పక్షంలో అక్కడి నుంచి కూడా కోర్టులో ఎలాంటి ఇప్పటివరకు సమాధానం రాలేదు. దీనికి ఆ తీర్పు కోసం పైకోర్టులో అప్పీల్ చేసిన దానిపై తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే అది వచ్చిన తర్వాత మాకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరప్రసాద్. జైలు పాలైన చంద్రశేఖర్ అనుపమాల్ని బయటికి తీసుకుని వచ్చేందుకు బంధువులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కనిపించిన ప్రతి నాయకుడి వద్దకు వెళ్లి అభ్యర్థిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అలానే వాయిలర్ రవి, ఖుర్షీదులకు కూడా లేఖలు రాసినట్లుగా చెబుతున్నారు. వీరి ప్రయత్నాలు ఫలించి ఆ దంపతులు నార్వే చట్టం కోరల్లోంచి బయటపడాలని ఆశిద్దాం.